ధర్మవరం నియోజకవర్గం యొక్క బత్తలపల్లి ఆర్టీడీ ఎఫ్సిఎస్సి దానికి రెన్యూవల్ సందర్భంగా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం మన ధర్మవరంలో జరగడం మనకంతా గర్వకారణం. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ గారి యొక్క పిలుపు మేరకు ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకు స్పందించి వచ్చి ముఖ్యంగా ఎందుకు జరిగిందంటే అది ఒక ఆర్టీడీ ఒక వాళ్ళు విద్య వైద్యం అన్నీ అందిస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా నిలబడడానికి పరిటాల కుటుంబం ఎంతగా ప్రయత్నించిందనేది మనందరికీ తెలుసు. దానికి నారా లోకేష్ గారు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా దానికి విస్తరించేదానికి ఆర్టీడీ యొక్క విశిష్టతల గురించి కూడా నారా లోకేష్ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ ఘనత ధర్మవరం నియోజకవర్గ నాయకులైన శ్రీరామ్ గారికి చెందుతుంది. కాబట్టి దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ అంతా ఆర్టీడీ విస్తరిస్తే కూడా ఆ పేరు ప్రఖ్యాతులు మన నియోజకవర్గానికి చెందిన మనకు ఎంతో సంతోషంగా విషయము. ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గం యొక్క అంతా వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు అందరూ మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం. నారా లోకేష్ బాబు గారు ధర్మవరం విజిట్ చేయడం జరిగింది ఆర్టీటీ బత్తలపల్లిలో. ఆయన రావడానికి కారణం ఏమంటే ఆర్టీటీ సేవల్లో వాళ్ళ రెన్యూవల్ బంద్ చేయడం వల్ల లోకేష్ బాబు గారు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి చంద్రబాబు నాయుడు సహా ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి దాన్ని 1.5 సంవత్సరం 2 ఏళ్ళంతా కష్టపడే రెన్యూవల్ని దేశంలో ఎక్కడ అన్ని బంద్ అయిపోయినప్పటికీ ఇది ఒక్క సంస్థని రిలీజ్ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా బత్తలపల్లి, ధర్మవరము, రాయలసీమ అందలక్క వాళ్ళ సేవలు ఆర్టీటీ సేవలు విస్తరించిపోయాయి. వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని రెన్యూవల్ చేసిన దానికి నారా లోకేష్ బాబు నేను వస్తున్నందుకు పరిటాల శ్రీరామ్ గారు ఎంతో ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలందరినీ ఏకం చేసి వేలాది జనాలు ఎప్పుడూ చూడలేదు. ధర్మవరంలో ప్రతి వార్డులోనూ స్వచ్ఛందంగా బస్సులు కిక్కిరిసిపోయి పెట్టిన బస్సులన్నీ ఫుల్ అయిపోయి అదనంగా బైకుల్లో కూడా ఎంతోమంది రావడం జరిగింది. ఇంతమంది కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చినందుకు అందరికీ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రిలో నారా లోకేష్ బాబు గారు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిని సందర్శించారు. ఆర్టీటీ హాస్పిటల్ పరిశీలన కోసము ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగే సేవా కార్యక్రమాల గురించి ఏదైనా అక్కడ ఉన్నటువంటి మన పేషెంట్లు అంటే హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళను మాట్లాడించి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని ఎట్లా ఉంది ఇక్కడ వైద్యము ఎట్లా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడించి ఆయన ప్రజల మన్ననను పొందాడు. ఆ భాగంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు మేరకు ధర్మవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా లోకేష్ బాబు వస్తున్నాడని చెప్పి మేమందరం అక్కడికి వెళ్ళి ఆయనకు వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా బత్తలపల్లికి రావడం జరిగింది. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు యువ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు బత్తలపల్లికి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీటీ సేవలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని పరిశీలించి తద్వారా ఇంకా ఏమన్నా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ఏమైనా మనం నిర్ణయాలు తీసుకోవాలనేది చూడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీటీ అంటే ఒక క్రిస్టియన్ సంస్థగా కింద ఇన్ని రోజులు ఉంది అనేది ఒక రూమర్, అపోహ. కానీ జిల్లా నాయకులు, ఉమ్మడి జిల్లా నాయకులు ఆర్టీటీకి కేంద్ర నిధులు రాకోకుండా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ నారా లోకేష్ దృష్టికి కానీ లేదు. ఆర్టీటీ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ, క్రీడలు, విద్య, వైద్యం ఈ మూడింటిని క్రోడీకరించుకొని సేవా సంస్థగా ఏర్పడి ప్రజలకు సేవ చేస్తుంది. కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికి వస్తున్న నిధులను ఆపకోకుండా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడం జరిగింది. తద్వారా ఆయన కూడా ఈ సంస్థ వివరాలన్నీ కనుక్కొని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ
ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించి దాన్ని రెన్యూలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వము మంచి దృక్పథంతో చూసుకొని దాన్ని రెన్యూల్ చేసింది. బట్ రెన్యూల్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి, మనం చేసిన ఈ చిన్న సహాయాన్ని ఆర్టీటీ వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తున్నారు అనే విషయాన్ని ఆయన స్వయంగా వచ్చి చూడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నారా లోకేష్ గారు. మరి ఆయన రాకని సందర్భంగా ఈ నియోజకవర్గ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జు యువ నాయకుడు మన పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఆయనకు స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు ప్లస్ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు నియోజకవర్గ నలుమూలల నుంచి అత్యధికంగా పాల్గొని ఘనంగా అందరూ ఆయనకు ఘన స్వాగతం పలికినారందువల్ల కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాన్యులు మంత్రివర్యులు మరియు ఐటీ శాఖ మంత్రులు మరియు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు పత్తలపల్లి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి శ్రేణులు కానీ అదేవిధంగా అక్కడి వైద్య సిబ్బంది కానీ మిగతా వాళ్ళు కానీ స్వాగతం పలికినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆర్టీడీ సందర్శనకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే మన జిల్లా అయితేనేమి, కరువు ప్రాంతం మన జిల్లా అయితేనేమి, అదేవిధంగా మహబూబ్ నగర్ అయితేనేమి, అదేవిధంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, తిరుపతి జిల్లాలు అయితేనేమి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ ఆధారితంగా బిందు సేద్యం కానీ, అదేవిధంగా డ్రిప్ స్ప్రింక్లర్లు కానివ్వండి, అదేవిధంగా గృహ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా వైద్యం కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి, మన అందరికీ మన ఈ రాయలసీమతో పాటు ఇంత తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కూడా అదేవిధంగా త్రాగునీటి పర్పస్ అయితే త్రాగునీటి పర్పస్ కూడా ఎన్నో రంగాలలో విస్తరించి ప్రభుత్వం ఎంత చేస్తుందో అందులో కొంత భాగము ఆడిట్ సంస్థ కూడా మనకు సేవలు అందించింది. ఆడిట్ సంస్థకు ముఖ్యంగా ఫారిన్ నిధులను సమకూర్చుకునే ఈ సమస్య ఈ సేవా రంగంలో చేస్తూ వస్తుంది. 2024లోనే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నిధులకు బ్రేక్ పడడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అప్పుడున్న సెంట్రల్లో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి రెఫర్ చేయకపోవడం అయితేనేమి అది అలాగే ఉండిపోయింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడము, అందులో మన జిల్లా నుంచి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారు మన జిల్లాలో ఎమ్మెల్యేలు అందరినీ సమీకరించుకొని చంద్రబాబు నాయుడు దృష్టికి అయితేనేమి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి అయితేనేమి ఈ విషయాన్ని తీసుకుపోయి మా ప్రాంతంలో ఈ సంస్థ ఉండాలి అని చెప్పేసి, ఈ సంస్థ సేవలు ఇంకా కొనసాగించాలి, అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఒప్పించి దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేయడము, తదనుగుణంగా లోకేష్ గారు 1కి 4 సార్లు ఢిల్లీ వెళ్ళడము, దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని మళ్ళీ నిధులు పునరుద్ధరించడానికి చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందువల్ల ఈరోజు వారు చేస్తున్న సేవలను పరిశీలించడానికి అదేవిధంగా ఆర్టీటీ ఆసుపత్రిని సందర్శించడానికి నిన్న రావడం జరిగింది. ఆ సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలిసారి మన జిల్లాకు తొలిసారిగా మా ధర్మవరం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో మా వంతుగా ఘనస్వాగతం పలకాలని చెప్పేసి మా పార్టీ శ్రేణులకు మా ధర్మవరం నియోజక ఇన్ఛార్జ్ బాధ్యులు శ్రీరామ్ గారు పిలుపునివ్వడము, ఆ పిలుపుని అందుకొని నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో ఘనంగా ఆయనకు స్వాగతం పలకడము, అదేవిధంగా ముదుగు మండలం అయితేనేమి, తాడిపల్లి మండలం అయితేనేమి, బత్తలపల్లి మండలం అయితేనేమి, ధర్మవరం పట్టణము, ధర్మవరం రూరల్ నుంచి ప్రతి కార్యకర్తలను ఉత్సాహంగా కూటమి ప్రభుత్వంలో కొన్ని లుకలుకలు ఉన్నా కూడా వారికి సరైన న్యాయం జరగకపోయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త మా వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారని తెలిసింది ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో అందరూ ఆయనకు స్వాగతం పలకడం మీకు అందరికీ తెలిసిందే. అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మనసారా మా శ్రీరామ్ గారి తరఫున మా ధర్మవరం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పరిశ్రమను కేటాయించి ఉపాధి అవకాశాలు ఎంతో చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అదేవిధంగా ఈరోజు పుట్టపర్తిలో 5వ తరము ఏరోనాటికల్ కానీ స్పేస్ విద్యుత్ విమానాలను కేటాయించి 13 పరిశ్రమలకు శంకుస్థాపన చేసి మా జిల్లాకు ఉపాధి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ప్రభుత్వానికి
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.